హలో అండి అందరికీ. ఈరోజు గుంటూరు సినీ ప్రైమ్‌లో ఉన్న 'మిరాయి' సినిమా చూడ్డానికి వచ్చేసాం. తేజ అండ్ మనోజ్ యాక్టింగ్ చాలా బావుంది. కథలోకి వస్తే పురాణాలు, ఇతిహాసాల్లోని కథలను తీసుకొని దానికి కాస్త ఫిక్షన్ జోడించి సినిమా చేయడం ఈ మధ్య టాలీవుడ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఆ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కూడా. ఆ కోవలోకి చెందిన చిత్రమే 'మిరాయి'. అశోకుని దగ్గర 9 దైవ గ్రంథాలు ఉన్నాయనే మిత్తిని తీసుకొని ఒకవేళ ఆ గ్రంథాల కోసం దుష్టులు ప్రయత్నిస్తే మన ఇతిహాసాల ఆధారంగా ఎలా కాపాడవచ్చనేదే ఆ సినిమాలో చూపించాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది మరి అంత కొత్తదేమీ కాదు. 'హనుమాన్', 'కార్తికేయ 2'తో పాటు హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు వచ్చాయి. అయితే దర్శకుడు ఆ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్, విజువల్స్, ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. 'కార్తికేయ 2'లో కృష్ణుడి కంకణం కోసం హీరో బయలుదేరితే 'మిరాయి'లో శ్రీరాముడి కోదండం కోసం వెతుకుతాడు. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు స్క్రీన్పై చూస్తుంటే గూస్ బంప్స్ గ్యారంటీ. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సంపాతి పక్షి ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్. అలాగే సెకండ్ హాఫ్లో కూడా 1-2 సీన్లు అదిరిపోయాయి. రాముడి ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. అయితే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. అయితే ట్రైన్ ఎపిసోడ్, శ్రీరాముడి ఎపిసోడ్ ఈ సాగతీతను మరిపిస్తుంది. క్లైమాక్స్ కూడా బాగున్నా వావ్ ఫ్యాక్టర్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్గా 'మిరాయి' మాత్రం థియేటర్లో చూడవలసిన వండర్ మూవీ అండి. ప్రతి సీన్ తెరపై చాలా రిచ్గా ఉంది. 60 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా హౌస్ఫుల్ తీసుకురావడం నిజంగా